ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. విదేశీ ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. 10 మందికి మేలు చేసేవారు అవుతారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. కన్సల్టేషన్ వృత్తిలో ఉన్నవారికి మంచి లాభాలని చెప్పవచ్చు. విదేశీ వ్యాపారం కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, స్టీల్, చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. మీరు ఊహించిన దానికన్నా ఈ వారం లాభాల బాటలో ఉంటాయని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకుంటున్న వారికి కొంత గడ్డు కాలం చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, మిత్రులతో విభేదం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ సెక్టర్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొంత అనుకూలం అని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వీసా, పాస్పోర్ట్ వంటి రెన్యువల్స్లో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. విద్యా అర్హతలు బట్టి కాకుండా వేరే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు కొనాలనుకున్న వారికి ఈ వారం బాగుంది. కొత్త ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. హౌసింగ్ లోన్ తీర్చివేస్తారు. అలాగే కొత్త లోన్ కోసం అప్లై చేస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని, దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటుందని. అయితే ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయాలి. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి 108 సార్లు ఓం నమః శివాయ అంటూ నామం జపించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.